నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అందరికీ కూడా అన్ని రాశులకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఇలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎవరైనా సరే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, క్రిస్టల్ బీడ్స్ కానివ్వండి, జెమ్ స్టోన్ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, మనకు కావాలనుకున్నా కానీ ఇదే నెంబర్ మీద సంప్రదించవచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీలో చాలామంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగేది కానివ్వండి, కాల్స్లో అడిగేది కానివ్వండి, మీరు ఏదైతే స్విచ్ వర్డ్స్ వీడియోలో చెప్తున్నారో అవి మాకు అర్థం కావట్లేదు, డిస్క్రిప్షన్లో పెట్టినవి కూడా మేము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీ అందరి కోసం ఇప్పుడు నేను పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా సరే వీడియో చూస్తుంటే మీరు ఒక బుక్లో కానివ్వండి, ఒక పేపర్ మీద కానివ్వండి రాసి పెట్టుకోండి, మీకు ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఉంటుంది. ఎవరైతే మేము బిజినెస్ స్టార్ట్ చేసామో, బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు, స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది, తర్వాత నుంచి బిజినెస్ చాలా డల్ అయిపోయింది, మేము మా చేతి డబ్బులతో బిజినెస్ నడిపించాల్సి వస్తుంది, మనీకి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు కావచ్చు, కెరియర్ చేంజ్కి, జాబ్ చేంజ్కి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎలాంటి గ్రోత్ అనేది ఉండట్లేదు, ప్రమోషన్స్ కావచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా సరే అవకాశం అనేది మాకు రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ మాకు గ్రోత్ అనేది రావట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, కెరియర్లో మంచి స్థాయికి మీరు ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు, బిజినెస్లో కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లోలో మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అన్ని విధాలుగా కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి, సక్సెస్ ఉండాలి, మీ బిజినెస్కి మీకు మంచి పేరు రావాలి, కెరియర్ పరంగా కూడా మంచి గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ని నోట్ చేసుకోండి. మీరు ఎలా రాయాలి అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, బట్ వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పోవర్టీ క్యాన్సిల్. ఈ పోవర్టీ అనే క్యాన్సిల్ ఏం చేస్తుందంటే, మీకు ఏదైతే దరిద్రం ఉందో, అలాగే మీ పనులు ఏదైతే ముందుకు నడవట్లేదో, అలాగే మీకు ఏదైతే అప్పుల బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో, బిజినెస్ని మీ చేతి డబ్బులతో నడిపిస్తున్నారు తీయలేక ఒక ఆశతో అనుకునే వాళ్ళు కానివ్వచ్చు, మా కెరియర్లో ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళు కావచ్చు, వచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు, ప్రతి నెల మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పోవర్టీ క్యాన్సిల్. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, హైఫన్తో సహా నేను ఎలా అయితే మెన్షన్ చేశానో అలాగే ప్రతి స్విచ్ వర్డ్ కూడా రాయాలి. రాసేటప్పుడు గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. కెరియర్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ 28 సార్లు మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఒక వర్డ్ తీసుకోండి, ఒక వర్డ్ పైనుంచి కిందకి టాప్ టు బాటమ్ మీరు రాయడం పూర్తయిన తర్వాత ఇంకొక వర్డ్ రాసుకోవచ్చు. అలా చేసే పద్ధతిది, హైఫన్తో సహా మెన్షన్ చేసి రాయాలి స్విచ్ వర్డ్ ఎప్పుడూ కూడా. ఓకే, పోవర్టీ క్యాన్సిల్. అలాగే రెడిక్యులస్ చార్మ్ అనేది ఏం చేస్తుందంటే, మీకు బిజినెస్లో ఎవరికైనా ప్రమోషన్స్ ఆగిపోతుంటే కనుక, లేదు మాకు కెరియర్లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి, బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫైండ్ డివైన్, మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లోకి ఫైండ్ డివైన్ అనేది యూస్ అవుతుంది. టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ అనేది ఆన్. ఈ వర్డ్ వచ్చేసి వచ్చిన డబ్బులు మీరు రైట్ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, మీకు డబ్బు అనేది వృధాగా ఖర్చు కాకుండా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 4 వర్డ్స్ కూడా ఎవరైతే నిత్యం 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో రాస్తారో, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ ప్రాసెస్ కూడా ఎవరైతే చేస్తారో, మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు బిజినెస్లో మంచిగా రాణించడానికి, అలాగే మీ జాబ్లో కూడా మంచి స్థాయికి మీరు చేరుకోవడానికి, మీకు ఇష్టమైన జాబ్ మంచి శాలరీతో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సేమ్ రిలేషన్షిప్కి సంబంధించి మీరు రెడ్ కలర్ పెన్తో రాయాలి. ఏం వర్డ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ రకంగా ఫాలో చేయండి. ఈ రిలేషన్షిప్కి సంబంధించిన వర్డ్స్ చూసుకుంటే కనుక
ఎవరైతే మాకు పెళ్ళయింది, ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు కానీ ఇష్టం ఉంది, ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకపోవడం కానివ్వండి, స్టార్టింగ్లో చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు మిస్ అవ్వటం కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది, అత్తమామలు వేధింపులు కానివ్వండి, వేరే వ్యక్తి ఉన్నారు మీ లైఫ్లో అనుకునే వాళ్ళు కానివ్వండి, లవ్ రిలేషన్షిప్లో ఎవరైనా సరే పెళ్ళికి వెళ్దాము అని అనుకున్నారు కానీ అనుకోకుండా మీ పార్ట్నర్లో కొన్ని చేంజెస్ వల్ల అది ముందుకు వెళ్ళట్లేదు, లవ్ రిలేషన్షిప్ కొంచెం ప్రాబ్లంలో ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో ఫర్ లవ్ అని, ఫర్ మనీ అని, ఫర్ హెల్త్ అని, ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ అని అన్నీ మెన్షన్ చేస్తాను. లవ్ కోసం అయితే రెడ్ కలర్ పెన్ యూస్ చేయండి లేదా పింక్ కలర్ పెన్ యూస్ చేయండి. మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి. హెల్త్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి, బ్లూ కలర్ పెన్ కానీ యూస్ చేయండి. ఏ స్విచ్ బోర్డ్ రాస్తుంటుంటే కనుక ఆ స్విచ్ బోర్డ్కి సంబంధించిన కలర్స్, ఆయా స్విచ్ బోర్డ్స్ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయిస్తాను. అలాగే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నా, ఏ రకం పెన్నరతో రాస్తున్నా సరే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఖచ్చితంగా ఒక్కొక్క వర్డ్ 28 సార్లు రాయాలి. నేను ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తానో అవి యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని 109 సార్లు జపం చేయాలి. ఓకే, మీరు రాయడం పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని 109 సార్లు జపం చేయాలి. చాలా క్లియర్గా చెప్పాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంకొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీన రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీన రాశికి సంబంధించి ఎమోషనల్గా చాలా ఇన్బ్యాలెన్స్లో ఉంటారు ఈ టైంలో. మరీ ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి, అలాగే మీ దాంపత్య జీవితానికి సంబంధించి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్షిప్లో కావచ్చు, మీ దాంపత్య జీవితంలో కావచ్చు కొన్ని రకాల ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే గత కొన్ని రోజులుగా మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న గొడవలు కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, మనం ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళల్లో ఎలాంటి మార్పు రావట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు, ఎలాంటి ఎఫెక్షన్ లేదు, లవ్ లేదు, అయినా సరే మనం ఎందుకు కలిసి ఉండాలి, ఒకవేళ కలిసి లేకపోతే తర్వాత వచ్చే ఛాలెంజెస్ కానీ ప్రాబ్లమ్స్ని కానీ నేను ఫేస్ చేయగలుగుతానా లేదా అనే భయంతో ఈ రిలేషన్షిప్లోనే ఉండిపోయి ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకా విసిగిపోయి అసలు మనం ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదా, ఇప్పటికీ నేను ఏం చేయగలుగుతాను, ఎంత వెయిట్ చేసినా ఈ పర్సన్లో ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్కి లోన్ అవుతారు. డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. అంటే సొసైటీతో నేను ఫేస్ చేయగలుగుతానా, ఆర్థిక ఇబ్బందులు నేను ఫేస్ చేయగలుగుతానా, తల్లిదండ్రులు నేను ఫేస్ చేయగలుగుతానా, ఇలా రకరకాలైనటువంటి కన్ఫ్యూషన్స్కి లోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒక ఇల్యూషన్లో ఉంటారు. అంటే ఇంకా జీవితం అయిపోయింది, తప్పు చేసాము అనే విషయంలో కానివ్వండి, పలానా ఈ పర్సన్ని నేను యాక్సెప్ట్ చేసో లేకపోతే పెళ్లి చేసుకునో తప్పు చేశాను అనే రిగ్రెట్తో ఉండటం కానివ్వండి, ఇన్ని రోజులు వీళ్ళలో మార్పు కోసం ఎక్స్పెక్ట్ చేసి నా జీవితాన్ని ఇన్ని సంవత్సరాలు నేను వృధా చేసుకున్నాను అనే రిగ్రెట్తో కూడా ఎక్కువ ఎమోషనల్గా బాధపడడం, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్లో ఉండడం కూడా జరుగుతుంది. ఇదంతా కాదు, ఇంకా ఎలాంటి మార్పు లేదు, ఇప్పటికైనా నేను డెసిషన్ తీసుకుని నా లైఫ్ ఏదో నేను లీడ్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక డెసిషన్కి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళటం, దానికి ముందు ఆధ్యాత్మికంగా ఎక్కడికైనా మనసులో ఉన్న బాధ పోవడానికి, అలాగే స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి కొన్ని స్పిరిచువల్ ట్రావెల్స్ కానివ్వండి, కొన్ని యోగా సెంటర్స్ కానివ్వండి, రీట్రీట్ సెంటర్స్కి కానీ వెళ్ళనివ్వండి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీల్ చేసుకోవడానికి కొన్ని పద్ధతుల ద్వారా మీ మనసుని ప్రశాంతపరచుకోవడానికి కొన్ని ప్లేసెస్కి విజిట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు, చాలా కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. అలాగే కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, లేకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనేది చెప్పచ్చు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానివ్వండి, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో, ఎవరైతే విడిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారో, బంధువులు ఉన్నారో, అందరూ కూడా మళ్ళీ కలుసుకునే టైం అని చెప్పచ్చు. గత కొంతకాలంగా కూడా నెలల తరబడి కానివ్వండి, సంవత్సరాల తరబడి కానివ్వండి, మీరు ఎవరితో అయితే దూరంగా ఉంటున్నారో మీకు కావాల్సిన వాళ్ళని కలుసుకునే టైం వచ్చిందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఎవరైతే ఎక్స్ పర్సన్స్ ఉన్నారో, ఎక్స్ హస్బెండ్ కానివ్వండి, బాయ్ ఫ్రెండ్ కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, మళ్ళీ కలిసే టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్యాచప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా తరతరాలుగా
సంక్రమిస్తున్న ఆస్తి ఏదైతే ఉందో, అంటే జనరల్గా మనకి తాతల నాటి నుంచి కూడా సంక్రమిస్తున్న ఆస్తి ఏదైతే ఉందో, కొన్ని గొడవల కారణంగా కానివ్వండి, కొన్ని కోర్టు సమస్యల వల్ల, పోలీస్ కేసెస్ వల్ల ఏదైనా అది ఒక పరిష్కారానికి రాకుండా అలాగే ఉంది అనుకున్న ప్రాపర్టీస్ మీకు రాకుండా ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వాటికి సంబంధించి పరిష్కారం లభిస్తుంది. మీకు రావాల్సిన ఆస్తి మీకు దక్కి తీరుతుంది. ఆల్ ది బెస్ట్.